మోడరేట్ లెవెల్లో మాత్రమే సెట్ అవుతుంది. మరి హై రేంజ్ లో అయితే ఈ మొబైల్ మనకి సెట్ కాదు. ఒక 30,000 రేంజ్ లో ఉన్నటువంటి మొబైల్స్ కి మనం ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళైతే ఇది తీసుకొని రాలేదు. అండ్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది మాత్రం ఒక యూనిక్ గా ఇప్పటి వరకు ఏ మొబైల్లో తీసుకొని రాని ఫీచర్స్ తో తీసుకొని రాని సెగ్మెంట్స్ లో ఈ తీసుకొని వచ్చారు. ఇది మాత్రం మొబైల్ లో చాలా హైలైట్ గా ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి ఇన్ఫినిక్స్ నుంచి నోట్ 60 Pro 5G మొబైల్ అనేది లాంచ్ అయిపోయింది. ఈ మంత్ 20 నుంచి దీని ప్రీ బుకింగ్ సేల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఎవరైతే 30 లోపల ఈ మొబైల్ ని ప్రీ ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్లకు కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మెయిన్ గా చెప్పాలంటే దీంట్లో ఒక 4,000 వర్త్ చేసే మ్యాగ్ పవర్ స్పీకర్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్పీకర్ ని యూజ్ చేసి మీరు సాంగ్స్ అనేవి వినొచ్చు. అండ్ అలాగే ఈ మొబైల్ అనేది రివర్స్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ లో మీరు చూడంగానే వాళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తుంది, వాళ్ళు కొత్తగా యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేని తీసుకొని వచ్చారు. మనకి ఇలాంటి డిస్ప్లేనే నథింగ్ మొబైల్స్ లో కూడా ఉన్నాయి. బట్ వాటితో కంపేర్ చేసుకుంటే ఇది వేరే లెవెల్ అన్నమాట. ఈ మొబైల్ ని నేను హైలైట్ చేస్తున్నాను, హైప్ చేస్తున్నాను అనేసి అనుకోకండి. బట్ ఏది ఉందో నేను అదే చెప్తాను. దీంట్లో ఇది హైలైట్ చేసిన కొన్ని మెజారిటీ ఏరియాస్ లో చాలా కాంప్రమైజెస్ కూడా చేశారు. సో అవన్నీ వీడియో ఫుల్ గా చూసినట్లయితే మీకే క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మెయిన్ గా మనకు 2 సెగ్మెంట్స్ లో దొరుకుతుంది. 8GB ర్యామ్ 128GB ఒక సెగ్మెంట్ అయితే 8GB ర్యామ్ 256GB ఇంకో సెగ్మెంట్. సో మనకు బేస్ వేరియంట్ 32,000 రూపీస్ తీసుకుని వస్తున్నారు. అండ్ ఫైనల్ వేరియంట్ వచ్చేసి 35,000 రూపీస్ తీసుకుని వస్తున్నారు. ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్ మొత్తం కలుపుకుంటే మనకు ఒక 3,000 రూపీస్ దాంట్లోనూ అండ్ దీంట్లోనూ లెస్ అనేది అవుతుంది. సో టోటల్ గా బేస్ వేరియంట్ వచ్చేసి 29,000 రూపీస్ కి వస్తే ఫైనల్ వేరియంట్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఉండేది మనకు 32,000 రూపీస్ కి అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది ఓన్లీ స్టోరేజ్ లో మాత్రమే జరిగింది. సో ఆ స్టోరేజ్ పరంగా ఎక్స్ట్రా 3,000 రూపీస్ నేను ఫైనల్ వేరియంట్ పెట్టుకోవాలంటే నేనైతే నో అని చెప్తాను. ఇక మీ ఇష్టం అన్నమాట. నేనైతే బేస్ మోడల్ నే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు మనం మొబైల్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ పరంగా వెళ్దాము. సో డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పాలికార్బోనేట్ మెటీరియల్ తో వస్తుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ వస్తుంది. అండ్ సైడ్స్ లో వచ్చేసి అల్యూమినియం మెటీరియల్ యూజ్ చేశారు. సో మెటల్ బాడీ అనేది ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళు యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేని తీసుకొని వచ్చారు. సో ఇది చాలా హైలైట్ అన్నమాట. దీంట్లో ఏకంగా వాళ్ళు 288 పిక్సెల్ లైట్స్ అనేది యూజ్ చేశారు. అండ్ మాక్సిమం ఈ మొబైల్లో ప్రతి దానికి కూడా మీరు సపరేట్ గా కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు ఛార్జింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కానివ్వండి, బ్యాక్ సైడ్ మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్యాటరీ అనేది ఉంది, అలాగే ఛార్జింగ్ పెట్టినప్పుడు కొంచెంసేపటి తర్వాత ఎంత ఛార్జింగ్ అనేది ఎక్కింది అని తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి సపరేట్ గా మీరు కొత్త యానిమేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ మీరు టైమర్ సెట్ చేయాలి, కౌంట్ డౌన్ పెట్టుకోవాలి అనుకున్నా కానివ్వండి, మీకు దీనికి కూడా సంబంధించి ఒక కౌంట్ డౌన్ కి సపరేట్ గా యానిమేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ఒకవేళ కాలింగ్ పర్పస్ కి కాన్ఫిగరేషన్ చేయాలి అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కి సంబంధించి ఒక రకమైన యానిమేషన్స్ ని, మీ ఫ్యామిలీకి సంబంధించి ఒక రకమైన యానిమేషన్స్ ని, మీ కొలీగ్స్ కి సంబంధించి ఇంకో రకమైన యానిమేషన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీకు ఒకవేళ అన్నోన్ కాల్స్ ని కనుక వచ్చినట్లయితే దానికి కూడా సపరేట్ యానిమేషన్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ స్పామ్ కాల్స్ వస్తే అదే డైరెక్ట్ గా మీకు ఇండికేషన్ అనేది చూపిస్తుంది. అండ్ ఇంకా హైలైట్ థింగ్ ఏంటంటే దీన్ని యూజ్ చేసి మీరు గేమ్స్ ని కూడా ఆడుకోవచ్చు. మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి కదా, ఈ బటన్స్ ని అండ్ అలాగే సైడ్స్ లో మనకు ఒక ఏఐ బటన్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి సపరేట్ గా ఏఐ ఫాలెక్స్ అనేది ఇంజిన్ అనేది ఉంటుంది. సో దీనికి సపరేట్ గా ఏఐ బటన్ అనేది ఉంటుంది. సో ఆ బటన్ ని అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ని రెండింటిని యూజ్ చేసి మీరు గేమ్స్ ని కూడా ఈజీగా ఆడుకోవచ్చు. అండ్ అంతేకాదు మీరు దీని ద్వారా వెదర్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు, అలాగే టైం ని కూడా తెలుసుకోవచ్చు. అండ్ మీ మొబైల్ ని షేక్ చేసినప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మీరు తెలుసుకోవాలో దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అన్నిటికంటే నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే మీరు సొంతంగా దీంట్లో మీకు నచ్చినటువంటి డిజైన్ ని మీరే డ్రా చేసుకొని ఆ పర్టికులర్ డిజైన్ ని మీరు దేనికి సెట్ చేసుకోవాలనుకున్నా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది NFC కూడా సపోర్ట్ చేస్తుంది. వేరే మొబైల్ ద్వారా మీరు ఏదైనా ఫైల్స్ ని షేర్ చేసుకుంటే దానికి కూడా సపరేట్ గా ఒక యానిమేషన్ ని మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకు ఒక RGB లైట్ కూడా ఉంటుంది. ఈ లైట్ కూడా మెసేజ్లకి, కాలింగ్స్ కి, నోటిఫికేషన్స్ కి, సో ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కో రకమైన RGB లైట్స్ ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ మనకు
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ మొబైల్లో వచ్చింది. సో దాంట్లో ఇంకా బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియోని చూడండి. ఈ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా ఐ కార్డ్స్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా బాగా నాకు నచ్చింది ఏంటంటే మనకు ఈ మొబైల్లో సైడ్స్ లో ఒక సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ సెన్సార్ మీద జస్ట్ మీరు ట్యాప్ చేసి అలా పెట్టినప్పుడు మీ హార్ట్ రేటు, మీ హెల్త్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా అదే ప్రొవైడ్ చేస్తుంది. దీనికి సపరేట్ గా ఒక యాప్ కూడా ఉంది. అండ్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది మాత్రం ఒక యూనిక్ గా ఇప్పటి వరకు ఏ మొబైల్లో తీసుకొని రాని ఫీచర్స్ తో, తీసుకొని రాని సెగ్మెంట్స్ లో ఈ యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేని తీసుకుని వచ్చారు. ఇది మాత్రం మొబైల్లో చాలా హైలైట్ గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ గురించి, అంటే రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఈ మొబైల్ 203 గ్రామ్స్ వెయిట్ తో ఉంటుంది అండ్ 7.6 mm థిక్నెస్ తో వస్తుంది. IP64 రేటింగ్ ఇచ్చారు. అట్లీస్ట్ వీళ్ళు IP68, 69 అయినా ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే మొబైల్ ప్రైస్ అనేది 32,000 రూపీస్ పెట్టారనమాట మనకు ఫైనల్ వేరియంట్. బేస్ మోడల్ 29 పెట్టారు. బట్ ఈవెన్ దో 29,000 కూడా మనం IP68 ని 69 ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కంప్లీట్ గా మనకు వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే. తుంపర్లు లేదా డ్రాప్స్ ఇలాంటి ఏదైనా పడినప్పుడు మాత్రమే ఈ మొబైల్ అనేది సర్వే అవుతుంది. అండ్ ఇది ఐఆర్ బ్లాస్టింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో చాలా మొబైల్స్ లో మనకు NFC ఐఆర్ బ్లాస్టర్స్ ఉండవు అనమాట. బట్ ఈ మొబైల్లో NFC ని ఇచ్చారు అండ్ ఐఆర్ బ్లాస్టర్ ని కూడా ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ అనేది మనకు 3 కలర్స్ లో దొరుకుతుంది. సోలార్ ఆరెంజ్ లో ఉంటుంది, డీప్ ఓషన్ బ్లూ అనేది ఇంకొక కలర్, అండ్ ఇంకోటి వచ్చేసి మోకా బ్రౌన్. సో ఈ 3 కలర్స్ లో ఈ మొబైల్ అనేది దొరుకుతుంది. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ పరంగా ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కెమెరా గురించి మాట్లాడుకుందాము. మనకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఉంటుంది. దీంట్లో మనకు టెలిఫోటోలా కానివ్వండి, లేదా పెరిస్కోపిక్ ఇలాంటి కెమెరాస్ అయితే లేవు. ఒక 30,000 రేంజ్ లో ఉన్నటువంటి మొబైల్స్ కి మనం ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వీళ్ళైతే ఇది తీసుకొని రాలేదు. సో ఓన్లీ మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ మెయిన్ కెమెరా మాత్రమే ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిని యూజ్ చేసి మీరు 4K వీడియోస్ ని 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాలో మనకు ఆబ్వియస్లీ ఏ ఫీచర్స్ ఉంటాయి అన్ని కూడా దీంట్లో ఉంటాయి. అండ్ ఏ ఫీచర్స్ కూడా ఇన్ఫినిక్స్ మొబైల్స్ లో చాలా ఎక్కువగానే ఉంటాయి. సో దీని గురించి కూడా నేను నోట్ ఎడ్జ్ మొబైల్ లో చెప్పాను. సో అక్కడ కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో ఆమ్లాయిడ్ డిస్ప్లేని తీసుకుని వచ్చారు. అండ్ మనకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటుంది. పైన ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అనేది ఉంటుంది. 10-bit ప్యానల్ అయితే యూజ్ చేశారు. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ లేయర్ తో వస్తుంది. హై బ్రైట్నెస్ వచ్చేసి 1600 నిట్స్ ని ప్రొవైడ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనేది ఉంటుంది. సో మనకు మీరు ఒక రూమ్ లో ఉన్నా కానివ్వండి, లేదా అవుట్డోర్ లో ఉన్నా కానివ్వండి, ఈజీగా స్క్రీన్ విజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి 144 Hz రిఫ్రెష్ రేట్ తో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ టైం ఇన్ఫినిక్స్ లోనే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ని ఈ మోడల్ తీసుకుని వస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ని తీసుకుని వచ్చారు. అండ్ ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5 ర్యామ్ టైప్ ని యూజ్ చేస్తే, స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 స్టోరేజ్ టైప్ ని యూజ్ చేశారు. అట్లీస్ట్ ఒక 30,000 రేంజ్ లో తీసుకుని వస్తున్నటువంటి మొబైల్ దీంట్లో మనం అట్లీస్ట్ UFS 3.1 స్టోరేజ్ టైప్ నైనా ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ ఇక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అనేది అయ్యారు. సో మెయిన్ గా మనకు స్టోరేజ్ టైప్ లోను కాంప్రమైజ్ అనేది కనిపిస్తుంది. అలాగే మనకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో IP రేటింగ్స్ దగ్గర కూడా కాంప్రమైజ్ అనేది ఉంది. అండ్ కెమెరాలో కూడా మనకు కాంప్రమైజ్ అనేది ఉంది. అండ్ వీళ్ళు ఎక్స్ట్రాగా ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ ప్రాసెసర్ యూజ్ చేసి గేమ్స్ కూడా మనం చాలా బాగా ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ ప్రాసెసర్ యూజ్ చేసి మనం గేమ్స్ ఒక హై లెవెల్లో అయితే మనం ఆడలేమన్నమాట. ఒక మోడరేట్ లెవెల్లో అయితే మేనేజ్ చేస్తుంది. బట్ కంప్లీట్ గా గేమ్స్ కోసం అయితే ఈ ప్రాసెస్ సెట్ కాదు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే కాల్ ఆఫ్ డ్యూటీ 120 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది, BGMI 90 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది అని చెప్తున్నారు. బట్ ఓకే, మోడరేట్ లెవెల్లో మాత్రమే సెట్ అవుతుంది. మరి హై రేంజ్ లో అయితే ఈ మొబైల్ మన గేమింగ్స్ అయితే సెట్ కాదు. అండ్ దీంట్లో 3D ఐ స్కోర్, వేపర్ కూలింగ్ ఛాంబర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6500 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. దీంట్లో మనకు 90 watts చార్జర్ సపోర్ట్ అనేది ఉంటుంది. 30 watts వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 10 watts వరకు రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 7.5 watts వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఈ మొబైల్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు ప్రీ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి అంటే మనకు దీంట్లో ఒక 18 months వరకు జియో, గూగుల్ జెమినీ ప్రో సబ్స్క్రిప్షన్ అనేది దొరుకుతుంది. అండ్ ఎక్స్ట్రాగా 5000 GB వరకు క్లౌడ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. అండ్ 1 year వరకు వన్ టైమ్
ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎక్స్టెండెడ్ 1+1 ఇయర్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫీచర్స్ ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అలాంగ్ విత్ ఇంతకు ముందు చెప్పినట్లుగా మనకు ఒక మ్యాగ్ పవర్ స్పీకర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్పీకర్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో ఇవి గైస్ టోటల్ గా ఈ మొబైల్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. నాకైతే ఈ ప్రైస్ రేంజ్ లో ఓకే అనిపించింది. దీంట్లో మాత్రం ఎక్కువగా నచ్చింది వచ్చేసి ఆ మ్యాట్రిక్స్ ని తీసుకుని వచ్చారు కదా, అది మాత్రం చాలా హైలైట్ గా ఉంది.